హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు ప్రదీప్. సో ఈరోజు సాటర్డే, అందరూ కూడా ఏగర్లీ వెయిటింగ్ చేసేది ఎవరు ఎలిమినేట్ అవుతారనేది. సో సో రకరకాలైనటువంటి వార్తలు అయితే బజ్ అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది. నబీలు చివరిలో ఉన్నారు, ఓటింగ్ సరిగా పడలేదు అనేది ఒక బజ్ అయితే నడుస్తుంది. చివరిలో నబీల్ని అదేవిధంగా యష్మిని వాళ్ళిద్దరిని తీసుకొచ్చారు. సో ఇంతకుముందు గౌతమ్ని ఎలా తీసుకొచ్చారు చివర్లో దాకా, అంటే ఎలిమినేషన్ స్థాయి దాకా ఆ విధంగా తీసుకొచ్చారని ఒక బజ్ నడుస్తుంది. ఎందుకంటే ఇతని గేమ్ అంతా కూడా చచ్చిపోయిందంటే ఆగిపోయింది. సో నామినేషన్లోకి ఇప్పుడే వచ్చాడు. దానికి ముందు కూడా గేమ్స్ కూడా పెద్దగా అతనికి అవకాశం రాలే మెయిన్. సో అదే కాకుండా అతను ఒక రకంగా బయాస్డ్గా కూడా మారిపోయే పరిస్థితికి వచ్చేసాడు. అతను కే బ్యాచ్ అని ఏదని అనుకుంటున్నావు, నేను అనడం కాదు, బయట అన్నవాళ్ళ సంగతి. వాళ్ళతో ఎక్కువగా ఉండడం, పైపిచ్చు రాత్రికి జరిగినటువంటి గేమ్ మెగా టాస్క్ ఏదైతే ఉందో, మెగా చీఫ్, అక్కడ విడ్డూరంగా మాట్లాడడం, తర్వాత గెలిచినటువంటి రోహిణిని కూడా కనీసం అప్రిషియేట్ చేయకపోవడం, వాళ్ళు వచ్చి అవినాష్ వాళ్ళిద్దరూ పలకరించినా కూడా పలకకుండా సైలెంట్గా ఉండడం, ఇవన్నీ కూడా కాస్త అతనికి నెగటివ్గానే ఉంది. సో అందువల్ల తీసుకొచ్చారనేది ఒక బజ్ అయితే నడుస్తుంది. మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది నేనైతే కరెక్ట్ అనేది నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఆ స్థితిలో నబీల్ అయితే లేడు. ఎందుకంటే ఎక్కడ చూసినా నబీల్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. సో ఇక ఎలిమినేషన్ పరిస్థితికి వస్తే చిట్ట చివరిలో యష్మి ఉందనేది ప్రతి పోర్లో కూడా మనం చూసాం. సో కాబట్టి ఎలిమినేట్ అయ్యింది యష్మి అనేది మాత్రం ఇప్పుడే జస్ట్ నాకు తెలిసింది. తెలిసిన వెంటనే మీకు ఈ వీడియో చేసి పెడుతున్నా. ఆమె ఎలిమినేట్ అవ్వడానికి పైపిచ్చు ఆమె ఓట్లు పడకపోవడానికి కారణం ఏంటంటే ఆమె చేసుకున్న అదే తన స్వయంకృత అపరాధమే. గేమ్లో ఎఫర్ట్స్ మాత్రం 100% పెడుతుంది, ఫ్లిప్పింగ్ ఎక్కువ చేస్తుంది. అదేవిధంగా తన వాళ్ళ కోసం ఇన్ని అబద్ధాలైనా చెప్తుంది. అదేవిధంగా సంచాలకైతే బయాస్డ్గా చేస్తుంది. సో ఇవే ఆమె కొంప ముంచాయని నేను అనుకుంటున్నా. మరి ఇది 90%, నేను 100% చెప్పడం లేదు కానీ, ఎందుకంటే ఒక్కోసారి కూడా లాస్ట్లో కూడా మారిపోవచ్చు. అదే డబుల్ ఎలిమినేషన్ అంటున్నారు. సో అది కూడా ఎంతవరకు అనేది చూడాలి. సో నాకు తెలిసింది మాత్రం 90% యష్మి ఎలిమినేట్ అయ్యాడని తెలుస్తుంది. సో ఒకవేళ కాకపోతే వెంటనే మళ్ళీ మరొకటి షార్ట్ వీడియో, షార్ట్స్లో కానీ లేదా 1 minute లోపలే ఒక వీడియో చేసి పెడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్.